ప్రధానంగా ఏంటి మాకు సంబంధం లేదు అంతా టీడీపీ అని చెప్పి డైవర్ట్ చేయడం కోసం అతను వైసీపీ చెప్పుద్ది. జోగి రమేష్ సిద్ధం అంటున్నాడు, ఏం చెప్తారు? నా పేరు చెరుకుచెర్ల రఘురామయ్య. నేను రాష్ట్ర నాయకుని, తెలుగుదేశం పార్టీ నాయకుడిని. ఈ వైసీపీ వాళ్ళు ఆరోపించేది దొంగలే, దొంగ అని అడిచినట్టుంది. ఈ లిక్కర్ స్కామ్లో వాళ్ళు ఉన్నారు, జోగి రమేష్ ఉన్నాడు, జనార్దన్ ఉన్నారు. ఈయనల్లా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు ఉండొచ్చు, అది జరిగిండొచ్చు, జరగకపోయిండొచ్చు, అభూత కల్పన కావచ్చు, లేకపోతే ఈ అభివృద్ధి, చంద్రబాబు గారి అభివృద్ధిని డైవర్ట్ చేయడానికి ఈ పన్నిన కుట్రలో భాగం కావచ్చు. అయితే ఇది వ్యక్తిగతంగా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు అక్కడోరు ఇక్కడోరు ఉండొచ్చు, కానీ జగన్ రెడ్డి ప్రభుత్వం తరఫున మద్యం వ్యాపారం చేసి మొత్తం తన కోటరీ ద్వారా 4-5 కోటరీ ద్వారా నడిపి పక్కా ఆధారాలతో, డబ్బు నోట్ల కట్టలతో అందరూ కూడా బ్రెవరేజెస్ ఫ్యాక్టరీలల్లో దౌర్జన్యంగా స్వాధీనం చేసుకొని, మా నంద్యాలలో కూడా ఎస్పీ రెడ్డి ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకొని ఇష్టానుసారంగా నకిలీ మద్యం తయారు చేసిన అమ్మిన విషయం మేము నంద్యాల జిల్లా వాసులుగా మాకు బాగా కళ్ళకు గట్టిందని తెలుసు. మా గ్రామాల నుంచి కూడా స్టిక్కర్లు కరిపేయటానికి, ఇవాళ బాటిలింగ్ చేయటానికి పనికి మా గ్రామాల వాళ్ళు కూడా వెళ్ళేవాళ్ళు కాబట్టి మాకు వాళ్ళ ద్వారా పక్కా సమాచారం ఉంది. మరి ఇంత పెద్ద ఈ ప్రపంచంలోనే విని ఎరగని రీతిలో మద్యం స్కామ్ చేసి నకిలీ మద్యం అమ్మి కొన్ని వేల మంది మరణాలకు కారణమైనటువంటి ఈ జగన్ రెడ్డి పార్టీ వాళ్ళు ఈరోజు ఏదో కేకలేయటం, నకిలీ మద్యం అనటం, ఇది ఇంకా గురిగింజ సామెతలాగుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో తెలుగుదేశం పార్టీకి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్కి కానీ ఈ దీంట్లో ఏ విధమైన సంబంధం లేదు. ఆయన మన జయచంద్రారెడ్డి గారు అప్పుడప్పుడు ఇన్స్టెంట్ బ్రూ కాఫీ లెక్క పార్టీలోకి వచ్చేదో టికెట్ సంపాదించుకున్నాడే, అతడు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉండదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయము. గతంలో నిన్న మొన్నటి వరకు కూడా వాళ్ళంతా అయిండొచ్చు, జోగి రమేష్ బ్యాచ్ అయిండొచ్చు, ఇంకోరు అయిండొచ్చు. ఆ జనార్దన్ కూడా జోగి రమేష్ వీధులున్న వ్యక్తి, జోగి రమేష్ ఊరు, జోగి రమేష్ వీధి. జోగి రమేష్ గారే జనార్దన్ ద్వారా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కుట్ర చేసి ఆయన్ను జనార్దన్ను పావుగా వాడుకొని జోగి రమేషే చేసింటాడనేది కూడా నా వ్యక్తిగత అభిప్రాయము. కాబట్టి దీంట్లో వైసీపీ వాళ్ళు నకిలీ మద్యం అనడము చాలా విడ్డూరంగా ఉంది, ఇది వింతగా ఉంది. ఎట్టి పరిస్థితులలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ప్రోత్సహించే మనిషి కాదు. ఆయన ఎంతసేపు ఆయన చూపు అభివృద్ధి వైపే ఉంటుంది, కానీ నకిలీ మద్యము, అక్రమ సంపాదన మీద ఉండదు. జగన్ రెడ్డి భూమి మీద జన్మెత్తిండేదే సంపాదించడానికి అనేది మన రాష్ట్రానికి కాదు, ఇతర దేశాల వాళ్ళకు కూడా తెలిసి ఎక్కడో ఇష్టాగోష్ఠిలో కూడా జగన్ రెడ్డి పేరు ప్రస్తావించడం జరిగింది. అక్రమ సంపాదనలో జగన్ రెడ్డి నంబర్ 1 అని. కాబట్టి ఇది ఎంతమాత్రం అబద్ధము, శుద్ధ అబద్ధము తెలుగుదేశం పార్టీకి అంటగట్టడం అని నేను అభిప్రాయపడుతున్నాను.